లాగ్ అస్సలేం లేదు. సెకండ్ హాఫ్ లో ఇంకా ఎక్సైటింగ్, ఎందుకంటే మనకు ఆల్రెడీ తెలిసి ఏ సీన్స్ ఎక్కడ ఎలివేషన్ ఉంటాయో. సెకండ్ హాఫ్ కి వచ్చేసరికి ప్రతి నిమిషం దానికోసమే వెయిట్ చేస్తూ ఉంటాము. సెకండ్ హాఫ్ లో కట్టప్ప సీన్ కానీ, మహేంద్ర బాహుబలి పుట్టుక సీన్ కానీ అవన్నీ చాలా బాగుంటాయి. అనుష్క యాక్టింగ్ ఇప్పుడు మళ్ళీ 2 పార్ట్స్ ఒక పార్ట్ లో చూడడం అంటే నిజంగా తెలుస్తుంది అనుష్క చాలా పెద్ద పార్ట్ ప్లే చేసిందని. మూవీని క్యారీ చేసింది మాత్రం ఈజీగా చెప్పొచ్చు ప్రభాస్, రానా, అనుష్క, రమ్యకృష్ణ ఈ కంబైన్డ్ దాంట్లో ఇంకా బాగా కనిపిస్తుంది వాళ్ళు ఎంత కాంట్రిబ్యూట్ చేశారు మూవీకి. ఏం మిస్ అవ్వలే, ఏది మిస్ అయినా హంసనామాలో కవర్ చేశారు. ఆ సీన్ గ్రాఫిక్స్ కానీ మళ్ళీ ఒకసారి చూస్తే రిఫ్రెష్ చేసినట్టుంది మెమరీ. చాలా బాగుంది మూవీ, చాలా బాగుంది. అన్ని సీన్స్ బాగున్నాయి, అంటే ఎక్స్ట్రా కొన్ని మైనర్ గా యాడ్ చేశారు. దానికన్నా ఇంకా బాగా ఏం చేశారంటే ఒక్కొక్క సీన్ ని మరి ఒక్కొక్క దాని వెంట ఫాలో అవుతుంటే మరీ ఓవర్వెల్మింగ్ కాకుండా మంచిగా బ్యాలెన్స్ చేశారు సెకండ్ హాఫ్ లో. ఎందుకంటే సెకండ్ హాఫ్ లో అన్ని ప్రతి సీన్ ఒక బ్యాంగ్. ఆల్మోస్ట్ లాస్ట్ హాఫ్ అన్ అవర్ ఒక్కటే క్లైమాక్స్ ఫైట్, మిగతా అప్పటి వరకు ఫ్లాష్ బ్యాక్ లో నడుస్తుంది. సో ఎలా కంప్లీట్ చేస్తాం అనుకుంటాం కానీ చాలా బాగా చేశారు. ఎక్కడ బోరింగ్ అనిపించలేదు, బెస్ట్ అసలు. ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ టైం ఒకవేళ ఎవరైనా ఉంటే అలా బతికి ఫస్ట్ టైం బాహుబలి చూసిన వాళ్ళకు కూడా చాలా బాగా నచ్చుతుంది ఈ మూవీ. 200 సాంగ్స్ ఒకటే మిస్ అయ్యాం కానీ ఇంకా మిగతా అంతా బాగుంది. యాక్చువల్లీ ఇంకా ఆ సాంగ్స్ యాడ్ చేసి లెంత్ పెంచినా కూడా చూస్తుండే అందరు. అంటే తమన్నా ఉన్నా లేకున్నా పెద్ద ఫరక్ పడదు మూవీలో, సో పర్లేదు అంతే. అవునా, బాగుందండి. ప్రభాస్ మళ్ళీ ఆ పాత లుక్స్ అవన్నీ బాగున్నాయి. అంటే 2 మూవీస్ కలిపి లైక్ చేశారు కదా, ఫస్ట్ అది బాగుంటది. అండ్ సీన్ అంటే మోస్ట్లీ తల నరికే సీన్, కోర్ట్ రూమ్ సీన్ బాగుంది. రావచ్చు అండి, ఒక 100-200 వరకు రావచ్చు. అంటే 10 years అవుతుంది కదా, అంటే వాళ్ళు రీ రిలీజ్ అనౌన్స్ చేశాక మాస్ జాతర అనౌన్స్ చేస్తారు అనుకుంటా. సో అదే బాగుంది మూవీ. ప్రభాస్ మంచిగా అనిపిస్తుంది ఆబ్వియస్లీ, అది అడగాల్సిన క్వశ్చన్ కూడా కాదు. బాగుంది. రానా అసలు కట్అవుట్ రానాది పీక్స్, బట్ యాక్టింగ్ అంతా కోర్ అంతా ప్రభాసే కదండి. సో ప్రభాస్ టోటల్ సెకండ్ హాఫ్ మాత్రం ప్యాక్ అంతే. ఇంకా మళ్ళీ ఇంకో 2-3 టైమ్స్ రీ రిలీజ్ చేసినా మళ్ళీ వచ్చి చూస్తాం. ఈజీగా 100-150 crores వచ్చేస్తుంది బ్రో. రీ రిలీజ్ ద బెస్ట్, మళ్ళీ రికార్డ్ వచ్చేది రీ రిలీజ్ మూవీస్ లో రికార్డింగ్. కొత్త సీన్స్ అంటే ఫస్ట్ పార్ట్ లో ఎంట్రీ సీన్ కొంచెం ఎక్స్టెండ్ చేశారు, లైక్ ఎలివేషన్ తోటి ఎక్స్టెండ్ చేశారు. ఒకటే కొత్త సీన్ యాడ్ చేసిండ్రు, మిగతాదంతా యాజ్ ఇట్ ఈస్ తమన్నా ట్రాక్ అంతా లేపేసిండ్రు. అస్సలు డిసప్పాయింట్ ఏం లేదు బ్రో. ఓవరాల్ గా సెట్ మూవీ. ఫస్ట్ పాన్ ఇండియా మూవీ బాహుబలి అయింది, ఫస్ట్ పాన్ ఇండియా రీ రిలీజ్ బాహుబలి అయిపోయింది. ఈజీ కొట్టేస్తుంది, 100 crores ఈజీగా వచ్చేస్తాయి బ్రో. ఇంకా మొత్తం 9 days ఏమో ఉంది మూవీ. 9 days లో ఈజీగా 100-150 crores వచ్చేస్తాయి. గిల్లీ ఎక్కడ బ్రో, తమిళ మూవీస్ ని కంపేర్ చేయకు. అసలు బాహుబలితో గిల్లీని కంపేర్ చేస్తే ఏం భయ్యా, లేదు మొత్తం ఓవరాల్ లేదు. పార్ట్ 3 లీడ్ ఏం లేదు కానీ ఒక 3D మూవీ ప్లాన్ చేస్తున్నట్టున్నారు. ఆ టీజర్ ఇచ్చారు. 120 crores బడ్జెట్ పెట్టొచ్చు భయ్యా. ఇప్పుడు మహాతార్ నరసింహ అంత పెడితే 300 crores కొట్టలేదా, సింపుల్ కొట్టేస్తుంది. మళ్ళీ వచ్చినా మళ్ళీ చూస్తాం. జై మహిష్మతే, జై రెబల్ స్టార్. నేను అసలు కొబ్బరికాయ తెద్దాం అనుకున్నా భయ్యా, కానీ కొట్టనియర్ ఏమో అని చెప్పి అనిపించింది. ఆ 70mm స్క్రీనే సరిపోతలేదు కట్అవుట్ కి. అది రాయసాబ్ అంతే. వచ్చేసాం, Jan 9th కి ఉన్నట్టుంది, వచ్చేసాం. మళ్ళీ ఫస్ట్ డే ఇక్కడే కలుద్దాం బ్రో. రాజాసాబ్ ఆడదాని ఒంటి మీద చేయేస్తే నరకాల్సింది వేళ్ళు కాదు తల. థ్యాంక్ యూ.